ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు బీజేపీ పెద్దలతో సమావేశమై పొత్తులపై చర్చిస్తారని సమాచారం. ఢిల్లీ టూర్లో చంద్రబాబు ఎవరిని కలుస్తారు, బీజేపీతో పొత్తుపై స్పష్టత వస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ రావాలని పవన్ చాలాసార్లు అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎప్పుడూ బయటపడలేదు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ యాత్రతో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, చంద్రబాబు ఢిల్లీ టూర్ తో పొత్తులపై ఒక క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఢిల్లీ టూర్ తర్వాత పొత్తులపై బీజేపీతో పొత్తుల వ్యవహారానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ఏ స్థానాలను ఆశిస్తుందన్న అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి. రెండు పార్టీల్లోనూ అటు జనసేన, టీడీపీ, బీజేపీ ఈ మూడు పార్టీల్లో కూడా ఈ వ్యవహారానికి సంబంధించి పొత్తులకు సంబంధించి బీజేపీ ఆశిస్తున్న సీట్లకు సంబంధించిన చర్చ కూడా జరుగుతోంది. సో దీని ప్రకారం మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ అయితే 10 అసెంబ్లీ స్థానాలు, 7 లోక్సభ స్థానాలను ఆశిస్తున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. వీటిలో ముఖ్యంగా గత 2014 ఎన్నికల్లో ఏ స్థానాలనైతే బీజేపీ గెలుపొందిందో వాటిని మళ్లీ తిరిగి అక్కడి నుంచి పోటీ చేయాలని భావించడంతో పాటుగా మరొక 6 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా ఎంచుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు 7 పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా బీజేపీ ప్రతిపాదనలు పెట్టినట్టుగా చర్చ జరుగుతుంది. విశాఖ నార్త్, రాజమండ్రి అర్బన్, తాడేపల్లిగూడెం, కైకులూరు ఈ 4 అసెంబ్లీ స్థానాలు 2014లో బీజేపీ గెలిచింది. తిరిగి వీటిల్లో పోటీ చేయడంతో పాటుగా మరొక 6 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా ప్రతిపాదించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొక 7 పార్లమెంట్ సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి అరకు, విశాఖ, రాజమండ్రి, నర్సాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాల మీద బీజేపీ కన్నేసినట్లుగా మనకి అందుతున్న సమాచారం మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాకుండా వీళ్లు ప్రతిపాదించిన స్థాయిలో కాకుండా అటు జనసేన, బీజేపీ రెండు పార్టీలకు కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, ఒక 6 లేదా 7 ఎంపీ స్థానాలను కేటాయించే దిశగా ఉండవచ్చు అన్న చర్చ అయితే టీడీపీ వర్గాల్లో జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం 5 గంటలకు అక్కడ చేరుకుంటారు. సో ఈ క్రమంలో అక్కడ అమిత్ షాతోనూ, నడ్డాతోనూ భేటీ అవుతారు. వీలుంటే అపాయింట్మెంట్ లభిస్తే ప్రధాని మోడీతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుసు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారు. సో ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు వ్యవహారానికి ఇవాళ లేదా రేపు జరిగే భేటీలో క్లారిటీ రాబోతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగానే ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. శ్రావణి, ఎస్పీఎంఆర్ అంటే ఎవరెవరిని కలవనున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవుతారు, అలాగే అమిత్ షాతో భేటీ అవుతారు. దీంతో పాటు దక్షిణ భారతానికి సంబంధించిన బీజేపీ దక్షిణ భారతానికి సంబంధించిన వ్యవహారాలు చూసే శివప్రకాష్ జీ ఎవరైతే అన్నారో ఆయనతో కూడా భేటీ కానున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటుగా వీలుంటే కనుక అపాయింట్మెంట్ లభిస్తే ప్రధానితో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. శ్రావణి, రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.